గురించి, ఎవరి జేబులు నింపడం గురించి, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం గురించి, ఎవరిని మోసం చేయడం గురించి. పాలే లేకుండా నెయ్యి ఎలా వస్తుంది? అది చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. ఎలా వస్తుంది? నాకు తెలిసి ప్రపంచంలోని ఏ టెక్నాలజీ కూడా పాలు లేకుండా నెయ్యిని తీసుకొచ్చిన టెక్నాలజీ, ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ టెక్నాలజీ అయితే రాదు, రాబోదు, రాలేదు. కానీ ఇలాంటి టెక్నాలజీ ఏవైనా నేను ఇందాక చెప్పాను కదా, ఈ కేబీఆర్ బోర్డులో ఏమైనా తాడేపల్లిలో ఉందేమో ఒకసారి చూడాలి. తాడేపల్లి ఏమైనా కొత్త ఫార్ములా ఏమైనా మొదలు పెట్టారేమో, పాలు లేకుండా నెయ్యి తయారు చేసే ఫార్ములా మొదలు పెట్టారు కదా, పామ్ ఆయిల్తో మొదలు పెట్టారు కదా. ఇలా తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఆఖరికండి 2022లో ఒకటి నిబంధన ఉంటుంది, బీటా సిస్టోస్టిరోల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ చేయాలి కంపల్సరీగా. ఎవరైతే సరఫరా చేస్తున్నారో నెయ్యిని, ఆ టెస్ట్ కంపల్సరీ వాళ్ళకు ఉండాలి. ఆ టెస్ట్ నిబంధనని కూడా సడలించేశారు. ధర్మారెడ్డి గారే పెడతారు, ధర్మారెడ్డి గారే తీశారు. ఎందుకోసం తీశారో తెలియదు, ఎవరి కోసం తీశారో తెలియదు, ఎంత దానికి ఖరీదు చేశారో కూడా తెలియదు, ఎవరు జేబులు నింపడానికి చేశారో కూడా తెలియదు. ఎందుకు చేశారని అడిగితే దానికి సమాధానం లేదు. ఈరోజు ఆఖరికి లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ మహాపాపాన్ని తల చుట్టుకుంటుంది అనుకున్నాడో ఏంటో తెలియదు. కానీ ఈ వైవి సుబ్బారెడ్డి ఎక్స్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి తాలూకా వాళ్ళ బాబాయ్ ఈ రకంగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకసారి వినండి ఒక ఇంటర్వ్యూ. I agree that they have submitted in their report that ghee is adulterated. And they have also mentioned adulterated ghee supplied because of so many people's involvement and some officers' involvement, some third persons' involvement in the, all those people were named and charge-sheeted also. Ghee is adulterated with some palm oil, some canola oil, some other items, whatever it is, that is found in the CBI SIT report that has been mentioned there. విన్నారు కదండి, నిన్నటి వరకు కల్తీ జరగలేదు, కల్తీ జరగలేదు, కల్తీ జరగలేదు అనుకునే పెద్ద మనుషులందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అంటే అడల్ట్రేషన్ జరిగిందట, కల్తీ జరిగిందంట, అందులో పామ్ ఆయిల్ ఉందంట, అందులోని పామ్ కెనాల్ ఆయిల్ ఉందంట, అన్నీ ఉన్నాయని ఆయన ఒప్పుకుంటున్నాడు, ఛార్జ్షీట్లో ఉందని ఒప్పుకుంటున్నారు. కానీ ఆఫీసర్స్ అందరూ చేశారు, థర్డ్ పర్సన్స్ చేశారని చెప్తున్నారు. మరి ఈయన తాలూకా సిగ్నేచర్ ఉండక్కర్లేదా? పర్చేస్ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందని పర్చేస్ చేస్తుందండి? పర్చేస్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో కూర్చోదా? 2022లోనే అడల్ట్రేషన్ జరిగిందని రిపోర్ట్ ఇచ్చినప్పుడు చైర్మన్గా ఆయన ఏం చేశాడు? ఆ రోజు ఎందుకు దాని మీద చర్య తీసుకోలేదు? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వారు ఎవరికి సమాధానం చెప్పాలి? ఈరోజు ఏదో బయటకు వచ్చి చాలా ఏమీ జరగలేదన్నట్టుగా లైట్గా మాట్లాడి వెళ్ళిపోతే దానికి సమాధానం ఎవరు చెప్తారు ఈరోజు? అంటే ఏంటి హైందత్వం మీద మీకున్న కోపం ఏంటి? దేనికి హైందత్వం మీద మీకున్న కోపం? అంటే ఒక ధర్మాన్ని పాటిస్తున్న, ఒక సనాతన ధర్మాన్ని పాటిస్తూ, ధర్మాన్ని నడిపిస్తూ, ఒక అందరికీ నమ్మకమైన ఒక కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా అంటే ప్రసాదాన్ని రసాయనాలతో తయారు చేసి ప్రజల ప్రాణాల మీదకి, ప్రజల సెంటిమెంట్తో ఆడుకున్న వాళ్ళకి మిగతావి కల్తీ చేయడం ఎంత ఈజీ అవుతుందండి? అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక్కసారి మేము వెనక్కి వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క చిన్నది పార్ట్ తీసినా అందులో కల్తీ ఉంటుంది గ్యారెంటీగాను. అందుకే అన్నాం కల్తీ బతుకులు, కల్తీ మనుషులని. ఈరోజు అలాంటి వాటిలన్నింటినీ మేము అడుగుతుంటే తిరిగి మా మీద ఎదురుదాడి చేస్తూ ఎవడెవడనో పంపించడం, వాడి చేతేమో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తే తిరిగి మేము ఏదైనా వాళ్ళని ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేసినా ఏదైనా చేసినా మేము కేసులు పెడితే ఆ కేసుల నేపథ్యంలో పరామర్శిస్తున్నానని చెప్పి ఒక 20 కిలోమీటర్లకి 30 కిలోమీటర్లకి కూడా 6 గంటలు 7 గంటలు ట్రాఫిక్ జామ్ చేయటం ఏంటండి ఇది? అంటే ప్రజలు చూడట్లేదు, ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? లేకపోతే మీ సాక్షి మీడియా ఎలివేషన్స్కి ప్రజలు పడిపోతున్నారు అనుకుంటున్నారా? ఒకటి మాత్రం నిజమండి, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం పెట్టుకోకూడదు. అది చాలా సందర్భాల్లో వాళ్ళ కుటుంబాల్లో కూడా రుజువైన సంగతి. నేను